హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చేసుకునే లో బడ్జెట్ డిజైన్ ఒకటి చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, ఇది 40 రూపీస్, 10 రూపీస్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే వైట్ పూసలు, నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్, ఇవి 10 గ్రామ్స్ 10 రూపీస్, మీకు జస్ట్ 20 గ్రామ్స్ అయితే సరిపోతుంది బ్లౌజ్కి. నెక్స్ట్ లోడింగ్ కోసం థ్రెడ్, వైట్ థ్రెడ్ని యూస్ చేస్తున్నా. అలానే గ్లూ. మొత్తం మనకి డిజైన్ మొత్తం 50 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీరు చాలామంది ఇప్పుడు కామెంట్లో అడగొచ్చు, గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ 40 రూపీస్ మీకు 50 రూపీస్లో ఎలా కంప్లీట్ అవుతుంది అని అడగొచ్చు. ఎందుకంటే ఈ 40 రూపీస్ థ్రెడ్ ఉంది చూసారా, అది మనకి దగ్గరగా మనకి 20 బ్లౌజెస్ వరకు వచ్చేస్తుంది రీలు. అందుకనే నేను 40 రూపీస్ది 20 బ్లౌజెస్లో కట్ చేస్తే మనకి ఈచ్ బ్లౌజ్కి వచ్చి 5 రూపీసే అవుతుంది కదా. అలా లెక్కేసుకుని మనకు ఓవరాల్గా మనకి బ్లౌజ్ డిజైన్ చేయడానికి 45 to 50 రూపీస్ అవుతుంది అంతే. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారుగా, ఇక్కడతో 1 లైన్ కంప్లీట్ అయింది. సేమ్ ఇదే విధంగా ఇంకొక 3 లైన్స్, మొత్తం 4 లైన్స్ అనేవి కుట్టుకోవాలి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో. చూసారుగా, ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీని పక్కన నార్మల్ నీడిల్ ఒకటి తీసుకొని, బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకొని ఈ నార్మల్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దీనికోసం నేను ఎట్ ఏ టైం 8 or 10 బీడ్స్ తీసుకుని కుడుతున్నా. ఇలా కుడుతున్నప్పుడు మీకు మధ్యలో గ్యాప్ రాకుండా నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా ఇప్పుడు నీడిల్ కింద దించుతాం కదా, అలా దించి మళ్ళీ పైకి తీసినప్పుడు ముందు కుట్టిన బీడ్స్లోంచి నీడిల్ తీసామనుకోండి, మనకి గ్యాప్ రాకుండా లైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా కుట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా గ్యాప్లు రాకుండా నీట్గా ఉంటుంది. గోల్డ్ కలర్ బీడ్స్తో లైన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వైట్ పూసలతో సేమ్ గోల్డ్ కలర్ బీడ్స్తో ఎలా కుట్టామో అదే విధంగా ఇంకొక లైన్ అనేది కుట్టాలి పిరల్స్తో. ఇది కూడా సేమ్ ముందు ఎలా కుట్టాను అలా కుట్టుతున్నాను. మీకు ఇలా వీలుగా లేదు అనుకుంటే ఒకేసారి బీడ్స్ కదా, పిరల్స్ అన్నీ ఒకేసారి ఎక్కించుకుని కింద గమ్ అంటించుకుని ఇది లైన్ అంతా ఒకేసారి అంటించేసి కుట్టేస్తే అప్పుడు మధ్యలో చిన్న టాకాలు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ పూసల పక్కన నేను గ్లూ అప్లై చేసి లోడింగ్ కోసం వైట్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. వైట్ థ్రెడ్ అవైలబుల్గా లేని వాళ్ళు ఒక లైన్ గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టుకుని దానిపైన కూడా లోడింగ్ అనేది చేసుకోవచ్చు పూసలతో. నేను ఇక్కడ వైట్ థ్రెడ్ యూజ్ చేసి చూపిస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్లో స్టార్ట్ చేసి ఇక్కడ నేను 5 బీడ్స్ ఎక్కిస్తున్నా. 5 బీడ్స్ నీడిల్లోకి ఎక్కించుకుని యువతల కింద గుచ్చేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కింద గుచ్చాలి. ఇలాగా మొత్తం మనం ఈ థ్రెడ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. లోడింగ్ అనేది క్రాస్గా కన్నా డైరెక్ట్ స్ట్రైట్గా కుట్టుకుంటే మనకి బీడ్స్ అనేవి కొంచెం లావుగా కనిపిస్తాయి. మీకు ఈ బీడ్స్ లైన్ అదే లోడింగ్ అనేది మీకు సన్నగా కనిపించాలనుకుంటే క్రాస్గా కుట్టుకోండి. కొంచెం లావుగా కనిపించాలనుకుంటే స్ట్రైట్గా గుచ్చండి నీడిల్ అనేది. మీకు ఇక్కడ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి.
మీరు ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసినవన్నీ గోల్డ్ కలరే కాబట్టి నేను ఎక్కువ మ్యాక్సిమం గోల్డ్ కలర్తో ఉన్నవే ఎక్కువ చూపిస్తాను, ఎందుకంటే ఏ కలర్కైనా బాగా మ్యాచ్ అవుతుందన్న ఉద్దేశంతో గోల్డ్ కలర్ డిజైన్సే ఎక్కువ చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు మొత్తం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే డిజైన్ వేసుకుని, మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే నేను లాస్ట్లో బుటీస్ చూపిస్తా. ఆ బుటీస్ మొత్తం మీరు బ్యాక్ నెక్ కుట్టుకున్న తర్వాత మిగిలిన ప్లేస్లో అక్కడక్కడ వేసుకుని, అలానే హ్యాండ్స్ కూడా అక్కడక్కడ వేసుకుంటే మీకు ఈ బ్లౌజ్ అనేది చాలా హెవీగా ట్రెండీగా కనిపిస్తుంది. చూసారుగా, ఇక్కడతో నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ కుట్టి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నీడిల్ తీసుకుని ముందు ఒక పూస కుట్టుకోవాలి. ఒక పూస కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఒక పూస కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పూస పక్కనే నీడిల్ తీసుకుని దీని చుట్టూ ఒక రింగ్లా వచ్చే విధంగా పూసలు అనేవి కుట్టుకోవాలి. నాకు కరెక్ట్గా ఇక్కడ 7 పూసలు సరిపోయినాయి. దీనికి 7 పూసలు ఒకేసారి ఎక్కించుకొని మధ్యలో ఒక టాకా వేసుకుంటే మనకి రింగ్లా రెడీ అవుతుంది. ఈ బూటీస్ మీరు ఆల్ ఓవర్ నెక్ కుట్టుకున్న తర్వాత మిగిలిన ప్లేస్లో వేసుకుని, అలాగే బ్లౌజ్ హ్యాండ్స్కి అక్కడక్కడ వేసుకుంటే చాలా ట్రెండీగా ఉంటుంది. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఈ డిజైన్ ఓవరాల్గా నెక్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.